నాన్నగారు ఇక్కడ మరి పంటలు ఏమేమి వేస్తారు మరి ఇక్కడ పంటలు? ఇక్కడ ఏం వేయడానికి లేదు. ఇంకా ఇక్కడ వరి వేయడానికి కూడా ఎవరికి లేవు. అక్కడికి నాకే భూమి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక అందమైన విలేజ్ని అయితే మీకు పర్సన్ చేయబోతున్నానండి. రాజమ్మ మండలంలో ఉన్నటువంటి విలేజ్ అనమాట. ఈ ఎటువంటి బస్ సౌకర్యాలు గట్టి ఏమి ఉండవండి వీళ్ళకు. 2 వీలర్స్ లేకుంటే ఆటోలు మాత్రం తిరుగుతాయి. చూసారు కదా రోడ్డు ఏ విధంగా ఉందో. మనం ఈరోజు ప్రయాణం అయితే దట్టమైన అడవుల మధ్య నుంచి అయితే మన ప్రయాణం ఈరోజు సాగుతుందండి. ఒక అందమైన విలేజ్ని పరిచయం చేయబోతున్నాను. ఇక్కడ నివసించేది మొత్తం అంతా కొండరెడ్డి అండి. వాళ్ళ యొక్క జీవన విధానం, అలాగే వాళ్ళు ఏ విధంగా జీవిస్తున్నారు, అతి చిన్న గ్రామం అయితే మేము ఈరోజు పరిచయం చేయబోతున్నాను. కేవలం 18 కుటుంబాలు మాత్రం ఉన్నటువంటి గ్రామం, అలాగే 57 జనాభా ఉన్నటువంటి గ్రామం చూపించబోతున్నాను. చూసారు కదా. కొత్త ఎవరైనా చూసినట్టు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, మన వాళ్ళు మార్కెట్కి వెళ్ళాలంటే దాదాపు 13 నుంచి 15 కిలోమీటర్ల దూరం అయితే వెళ్ళాలండి. రాజవమ్మంగి రావాలి మార్కెట్కి. ఫ్రెండ్స్ చూసారు కండి, మనం ఆ ఊరి ఎంట్రన్స్లో ఉన్నటువంటి చెరువు అనమాట. ఇది చూస్తున్నాం కదా, ఈ చెరువు అయితే ఆ ఊరి ఎంట్రన్స్లో అయితే ఈ చెరువు ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 9 రాషన్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే అల్లూరు సీతారామరాజు జిల్లా రాజమంగి మండలం అయితే ఉన్నామండి మనం. ఇక్కడ ఒక విలేజ్ ఉందండి, గడిబోకుర్తి విలేజ్ ఉందన్నమాట. ఈ ఊరు వచ్చేసండి రాజబొమ్మంకి 13 కిలోమీటర్ల దూరంలో అయితే ఈ విలేజ్ ఉందండి. చాలా అద్భుతంగా ఉంటుంది విలేజ్ అనేది, అడవి దగ్గర ఉంటుందండి. ఇలాగే దాదాపు బస్ సౌకర్యాలు ఏమి ఉండవండి. వీళ్ళు మార్కెట్కి వెళ్ళాలన్నా ఇక్కడికి వెళ్ళాలంటే రాజబొమ్మంకి 13 కిలోమీటర్ల ఆటోలు ఒకటి వస్తాయండి. అలాగే ఇక్కడ రోడ్డు సదుపాయం లేదండి. ఈ మధ్యలో ఎంత రోడ్డు వేసారనమాట. ఆ విలేజ్ ఎలాగుంటుంది ఏంటనేది మీకు చూపిస్తాను. అలాగే కొత్త రోజు చూస్తున్న లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, చూసారండి మన ఈవినింగ్ 5 అవుతుందండి. దట్టమైన ఫారెస్ట్ అనమాట. ఫారెస్ట్ మధ్యలో అయితే విలేజ్ అనేది ఉందన్నమాట. చూడండి, చూస్తారు కదా, ఎటు చూసిన ఫారెస్ట్ కనబడుతుంది. చూస్తారు కదా, ఈ విలేజ్ అయితే ఇక్కడ ఉందండి. ఇది అతి చిన్న గ్రామం అండి, కొండలు కానుకునేది అతి చిన్న గ్రామం. కాకపోతే ఇది ఏంటంటే ఇక్కడ ప్రత్యేకత ఏమంటే ఈ విలేజ్ వచ్చేసండి పంచాయతీ అనమాట. పంచాయతీ ఇచ్చారు. ఆ విలేజ్ ఎలాగుంటుంది ఏంటనేది మీకు చూపిస్తాను. చూడండి, మొత్తం అంతా మొత్తం ఫారెస్ట్లో కనిపిస్తుంది. చూస్తారు కదా ఇదండి పంచాయతీ బిల్డింగ్ అనమాట ఇది. చూడండి ఎలాగుంది, చూస్తారు కదా లొకేషను. దట్టమైన అడవి అనమాట. అడవి మధ్యలో అయితే విలేజ్ అయితే ఉందన్నమాట. మనకి ఎంటర్ అయితే గొల్లపాక అనేది కనిపిస్తుందండి. చూసారు కదా, ఊర్లోకి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్ చూసారండి, ఇప్పుడు ఇంకా వ్యవసాయాలు స్టార్ట్ చేయలేదు కాబట్టి గొళ్ళని అయితే ఇలా ఖాళీగా వదిలేశారనమాట. వ్యవసాయాలు పెట్టినైతే ఈ గొళ్ళని అయితే కాపు కాస్తారనమాట. ఫ్రెండ్స్ చూసారు కదండి, అల్లూరు డిస్టిక్లోనే ఉన్నటువంటి అతి చిన్న గ్రామం అనమాట, గడువుకృతి అనే గ్రామం. అలాగే మన వాళ్ళు మార్కెట్కి వెళ్ళాలంటే దాదాపుగా 13 కిలోమీటర్లు అయితే వెళ్ళాలండి. చూసారు కదా, విలేజ్ అయితే చాలా అద్భుతంగా ఉంది. కొండల మధ్యలో అయితే ఈ విలేజ్ అనేది ఉందన్నమాట. చూడండి, ఇక్కడ హౌస్లు వచ్చేసి 18 కుటుంబాలు అయితే ఉన్నాయండి. అలాగే ఇక్కడ జనాభా వచ్చేసి 57 మంది జనాభా అనమాట. అతి చిన్న గ్రామం అనమాట. చూసారు కదా, దట్టమైన అడవుల మధ్యన అయితే ఉంది. చూడండి ఫ్రెండ్స్, చూసారండి, ఇక్కడైతే రావి చెట్టు ఉందన్నమాట. ఇక్కడ ఒక రచ్చబండ కింద ఉండడం అంతే అందరు కూర్చుంటారు. మార్నింగ్ ఈవినింగ్ అయితే అందరు కూర్చొని ఉంటారు. ఇక్కడ చెట్టు చల్లగా ఉంటుంది కాబట్టి అందరూ అయితే ఇక్కడ కూర్చొని ఉండడం జరుగుతుంది అనమాట. చూసారు కదా, అతిపెద్ద చెట్టు అనమాట. చూస్తారండి, గంగలం పండుగ అయిపోయిన తర్వాత ఘటం అది ఈ విధంగా పెట్టడం జరిగిందనమాట.
ఫ్రెండ్స్ చూస్తారు కదండి, అతి చిన్న విలేజ్ అనమాట, గడువుకృత అనే విలేజ్ అనమాట. చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది, కొండల మధ్యన అయితే ఈ విలేజ్ అయితే ఉందన్నమాట. తల్లి చదువుకుంటున్నారా? చదువుకుంటున్నావా? చెప్పు. ఏం పేరమ్మా నీ పేరు? ప్రేమలత రెడ్డి. ఏం పేరమ్మా? ప్రేమలత రెడ్డి. ప్రేమలత రెడ్డా? చదువుకుంటున్నావా? ఏం చదువుతున్నామా? ఇంకా జాయిన్ చెప్పు. చేయలేదు. ఇంకా వెళ్ళింది ఒక సంవత్సరం వెళ్ళింది అలా మామూలుగా. బాగా చదువుకోవాలమ్మా. తల్లి చదువుకుంటున్నావా? ఏం చదువుతున్నామా? చెప్పు చెప్పు చెప్పమ్మా. ఏం పేరు నీ పేరు? వాక్యదేవి. వాక్యదేవ. ఇంటి పేరు? ఇంటి పేరు కాకరొల్లి. కాకురల్లా. నాన్నగారి పేరు ఏం పేరు? నాన్నగారి పేరు కాకర చిన్నబ్బాయి. అమ్మ పేరు? కాకర చిన్ని. మీరు ఎంతమంది మరి? చెప్పు. 2 3 4 5. 5గురా? దాని పేరు వాణి సమంతి. వాణి శ్రవంత. ఓకే ఓకే. చూసారు కదండి వంటపాక అనమాట ఇక్కడ. చూసారు కండి అతి చిన్న చిన్న గల్లీలు అయితే ఉన్నాయన్నమాట ఈ విలేజ్ మొత్తం. ఫ్రెండ్స్ చూసారు కదండి, ఈవినింగ్ అయిపోతుంది కదా, అందులో అయితే ఒక కోడిపుంజి అయితే పడుకోవడానికి పైకి ఎక్కేసింది. చూసారు కదా, ఈవినింగ్ 5:30 అయితే అవుతుంది అనమాట ఇప్పుడు. ఫ్రెండ్స్ ఇక్కడైతే రాజెట్టు కింద అయితే నాన్నగారు అయితే కూర్చున్నారు. ఒకసారి అయితే వెళ్ళి తెలుసుకుందాం. నాన్నగారు మీ పేరు? జనమూరు నాగరాజు. జనమూరు నాగరాజు. నాన్నగారు ఈ ఊర్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? ఇక్కడ నేను పుట్టినప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నారు కదా. సుటేబుల్ కొండల మధ్యలో చక్క పచ్చని వాతావరణంలో అయితే ఉన్నారు. అప్పుడంతే 16 కుటుంబాలు ఎంతాయి, అప్పుడు 18 దాకా వచ్చి 2 పెరిగినాయి అప్పటికి ఇప్పటికి. మరి రోడ్డు సదుపాయం మరి అప్పటికి ఇప్పటికి? అప్పటి నుంచి అప్పుడు అయితే మట్టి రోడ్డు ఇటు ఏది ఇంకా బండే రాగడికి లేదు, ఇంకా చింగెలతోవే. ఇప్పుడు రోడ్డు ఇంకా డైరెక్ట్ గా రావాల్సిన పనులు ఇంకా ఏ ఆఫీసర్ వచ్చినా కరెక్ట్ గా వచ్చేస్తున్నారు. అలాగే నాన్నగారు ఇక్కడ వ్యవసాయం చేస్తారా, లేకపోతే ఏమైనా పనులు ఉంటాయి మీరు చేసుకోవడానికి? ఇక్కడ వ్యవసాయం పనులు ఇంకా వ్యవసాయం పని ఇప్పుడు ఉపాధి పనికి కొండ పొళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఇంకా ఉపాధి పనికి పోతున్నారు. ఇంకా ఉపాధి పనికి పోతున్నారు. అలాగే నాన్నగారు ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? ఇక్కడ 18 కుటుంబాలు. జనాభా 50 60 దాకా వస్తే మరి మీరు నిత్యావసర వస్తువులు తెచ్చుకోవడానికి ఎక్కడికి వెళ్తారు? సామాన్లు గట్ట, కూరగాయలు? అడ్డ దిగేలి రాజమ్మంగి. ఇక్కడి నుంచి 13 కిలోమీటర్లు. ఇప్పుడైతే ఆటోలు వస్తున్నాయి. ఇప్పుడు ఆటోలు వస్తున్నాయి. ఇప్పుడు అప్పుడైతే ఆటోలు లేవే లేవు. అప్పుడు ఎక్కడ అడ్డ దిగేలి నడడానికి లెక్క వెళ్తాను రూట్ మీద వెళ్తాను. ఇంత మేఘా తోలుకెళ్తే మా తాత 30 రూపాయలకు అమ్ముతాడు. అప్పుడు మేక 30 రూపాయలు. 30 రూపాయలు అదే బతుమురాడు మరి. నాన్నగారు ఇక్కడ మరి పంటలు ఏమేమి వేస్తారు మరి ఇక్కడ? పంటలు ఇక్కడ ఏం వేయడానికి లేదు. ఇంకా ఇక్కడ ఊరు వేయడానికి కూడా ఎవరికి లేవు. అక్కడికి నాకే భూమి ఎవరికి లేవు ఇక్కడ. ఎవరికి మరి ఇక్కడ కొండపూలు కొట్టారు కదా, పట్టాలు వచ్చి అందరికి? ఇంకా రాలేదు. కొంతమంది రాలేదు. అలా ఇంకా ఊరొకటి వేస్తారు అయితే ఇక్కడ. ఇంకా అదే ఈ పొలం అంతా ఇక్కడ అనుకుంటారు. అది బచ్చలు జోగురాది కాదు అది. అలాగే మరి ఇక్కడ హాస్పిటల్కి ఎక్కడికి వెళ్తారు మీరు? లాగరాయి. లాగరాయి అంటే ఇక్కడి నుంచి ఒక 7 కిలోమీటర్ వస్తుందా? 7 అంబులెన్స్లు వస్తాయి ఇక్కడికి? వస్తాయి. రోడ్డు అయితే చాలా ఇబ్బంది. కానీ లేకపోతే లాగరాయి, లేకపోతే అడ్డ దిగాలి. ఓకే. ఫ్రెండ్స్ ఇక్కడైతే మా ట్రైబల్ హౌసెస్ ఏ విధంగా ఉంటాయనేది మీకు అయితే ఇప్పుడు చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, మా ట్రైబల్ హౌస్ అయితే వంటపాక అనమాట ఇది. అమ్మ మీ పేరమ్మా? నా పేరు చల్లయ్యమ్మ. పెన్షన్ వస్తుందమ్మా? రావట్లేదా? నాన్నగారికి?
నాన్నగారికి మా అత్తగారికి వస్తుంది. వస్తుందా? ఆహా. వంటపాక బాగుందమ్మా చక్కగా. ఈటమ్మా మొక్కజొన్న పొత్తులా ఇత్తనాలు కమ్మి ఉన్నాకండి ఉండడానికి. అలాగే ఈ వీళ్ళు అనమాట ఇంటి పద్ధతులు. ఫ్రెండ్స్ చూసారు కదండి మా ట్రైబల్స్ అంతా అంటారు. ఇప్పుడు దీనికి ఏమంటామా మనం ఇప్పుడైతే? ఏమనండి అది నేను కట్టింది తట్ట అంతానండి. తట్ట తట్ట వాళ్ళ భాష వాళ్ళేమో పీటీజీలేమో డాంగ్రీ ఏదో అంటారు. ఈ ఫ్రెండ్స్ చూసారు కదండి మా ట్రైబల్ హౌసెస్ అయితే ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఫ్రెండ్స్ చూసారు కదండి మా ట్రైబల్స్ హౌసెస్ అయితే చాలా సింపుల్గా అయితే ఏ ఆడంబరం లేకుండా అయితే హౌస్లు ఉంటాయండి. చూస్తారు కదా ఉన్న దాంట్లో సర్దుకొని పోతుంటామండి మేమైతే. ఏం కూర ఉండవమ్మా? అమ్మ నేను చీడి పడం వెళ్ళి వచ్చాను, పొద్దున్న చారెళ్ళి పోయాను. తినలేదా నాన్న? ఇప్పుడేమో నానము అక్కడ ఊరు అదే పండగ జరుగుతుందా? అక్కడికి వెళ్ళిపోతున్నాడా? అక్కడికి వెళ్ళిపోతున్నాడు. ఫ్రెండ్స్ చూసారు కదండి మన వాళ్ళు అయితే ఇక్కడ గొళ్ళపాక ఇప్పుడు ఇక్కడి నుంచి గొళ్ళు కాస్తారండి. దానికైతే మన వాళ్ళు శుభ్రం చేస్తున్నారు అనమాట. చూడండి ఇప్పుడు అది శుభ్రంగా సుటేపులు ఆ పాక కడుతున్నారండి. ఎందుకంటే గొళ్ళు ఇవన్నీ గొళ్ళపాకలు అనమాట. ఇప్పుడు మళ్ళీ గొళ్ళు కట్టడం స్టార్ట్ చేస్తారు కాబట్టి పాకలు అనేది శుభ్రం చేస్తున్నారు. శుభ్రం చేసి చూడు మొత్తం అంతా అగ్గి పెడుతున్నారు అనమాట. తమ్ముడు ఏం పేరు తమ్ముడు? నీ పేరు? గౌతమ్. చదువుకుంటున్నామా? ఎక్కడ తమ్ముడు? రాజమ్మంగా. ఏం చదువుతుంది తమ్ముడు? ఇంటర్ చదువుతున్నావా? పాస్ అవా? ఓకే ఓకే బాగా చదువుగా. ఓకే గొళ్ళపాక తమ్ముడు ఇది. గొళ్ళకి మళ్ళీ ఇప్పుడు కాస్తారు కాబట్టి ఇంకా మళ్ళీ రెడీ చేస్తున్నారా? ఫ్రెండ్స్ చూసారు కదండి అతి దగ్గరలో ఉందన్నమాట కొండ. చూడండి కొండ కానుకొని అయితే ఈ విలేజ్ అనేది ఉంది. అలాగే ఇక్కడ జీలిక చెట్లు ఎక్కువగా ఉంటాయండి. ఇక్కడ జీలిక చెట్లు ఫ్రెండ్స్ చూసారండి ఇది జాబ్రా చెట్టు అనమాట ఇది. అలాగే రాయి చెట్టు చూడండి చాలా పెద్దగా అవుతుంది. మనకైతే ఈవినింగ్ లైటింగ్ తగ్గిపోతుందండి. మనం తొందరగా తీసుకుని అయితే మనం ఇప్పుడు మళ్ళీ ఒక 10 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి మనం. చూసారు కదా సుటేపుల్ ఫారెస్ట్ అనమాట. చూసారండి విలేజ్ అయితే చాలా అద్భుతంగా ఉందన్నమాట. విలేజ్ అయితే లైటింగ్ అయితే పేలూరు అయిపోతుందండి. ఫ్రెండ్స్ ఊర్లో అయితే జనాలు ఎవరు లేరండి, అందరూ బయటికి వెళ్ళిపోరంట. చూసారండి చాలామంది అయితే వలస వెళ్ళిపోయారండి కూలి పనులకి. చూడండి ఇల్లు అయితే పాడైపోయినాయి అనమాట. చూసారు కదండి గుడి కూడా పాడైపోయింది అనమాట ఇక్కడైతే. ఫ్రెండ్స్ చూసారు కండి చితపల పళ్ళు అనమాట. చితపలకాయలు అయితే ఇప్పుడు పుల్లుకి వచ్చినాయి. బోర్ ఇక్కడ ఏదో సమస్యలు కొట్టించింది అనుకున్నాను అందుగా. చూసారు కండి ఈ విలేజ్ వ్యూ అయితే ఈ విధంగా ఉందన్నమాట. ఫ్రెండ్స్ చూస్తారు కదండి ఇప్పుడైతే ఇంకా చీకటి పడుతుందన్నమాట. పొద్దుపోయింది 6 అయిపోతుంది అనమాట. ఇప్పుడైతే మనం వీడియో ముగించుకుని అయితే మనం ఇంటికైతే బయలుదేరాం ఇప్పుడు మనం. చూసారు కదా